జిల్లా కేంద్రం అనకాపల్లిలో జోనల్ కార్యాలయం పడకేసింది. గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ అధికారుల సీతకన్ను కారణంగా జోనల్ కార్యాలయంలో సగానికి పైగా అధికారులు ఉద్యోగుల పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. పాలనకు కేంద్ర బిందువు అయిన చోటనే ఇలాంటి పరిస్థితి ఉండడంతో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదు. ప్రజలను వాళ్ల సమస్యలను గాలి కొదిలేసి జీవీఎంసీ అధికారులు చోద్యం చూస్తున్నారని అనకాపల్లి ప్రజలు విమర్శిస్తున్నారు. ఖాళీలు భర్తీ చేయడంలో సైతం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అనకాపల్లిలో పాలనకు కేంద్ర బిందువైన జోనల్ కార్యాలయంలో సగానికి పైగా అధికారులు ఉద్యోగుల పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. కొన్ని పోస్టులకు ఇన్ఛార్జీలున్నా వాళ్ల జోనల్ కార్యాలయానికి చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారు. జోనల్ కమిషనర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, సర్వేయర్ పోస్టుల్లో ఇప్పుడు ఇన్ఛార్జీలు మాత్రమే ఉన్నారు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ఇద్దరికి గాను ఇప్పుడు ఒక్కరే ఉన్నారు. చైర్మన్ పోస్టులు 2 ఖాళీగానే ఉన్నాయి. రెవెన్యూ అధికారి విభాగంలో సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హెల్త్ ఆఫీసర్ పోస్టు 10 ఏళ్ల నుంచి ఖాళీగానే ఉండిపోయింది. 5 శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉండాల్సింది ఒక్కరే ఉన్నారు. ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా 10 పోస్టుల దాకా ఖాళీగా ఉన్నాయి. ఇలా ఉంటే అనకాపల్లి ప్రజల సమస్యలకు పరిష్కారమయ్యేదెలా అన్నదే ప్రశ్న. అనకాపల్లి జోనల్ కార్యాలయంలో పదోన్నతుల వల్ల, ఉద్యోగ విరమణ వల్ల ఖాళీ అయిన అధికారుల సిబ్బంది పోస్టులను భర్తీ చేయడంలో జీవీఎంసీ ఉన్నతాధికారులు నిర్లిప్త ధోరణి ప్రదర్శిస్తున్నారు. కొన్ని పోస్టులకు వేరే చోట పనిచేస్తున్న అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించడంతో వాళ్లు పూర్తికాలం విధులు నిర్వర్తించలేకపోతున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జి జోనల్ కమిషనర్గా వ్యవహరిస్తున్న బివి రమణ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సెక్రటరీగా పనిచేస్తూ విశాఖలో ముఖ్యమైన సమావేశాలున్నప్పుడు ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. అనకాపల్లి వచ్చినా మధ్యాహ్నం తిరిగి విశాఖ వెళ్తున్నారు. జోన్లో అతి ముఖ్యమైన టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారులు సిబ్బంది కొరత చాలా ఎక్కువగా ఉంది. 7 నెలలుగా ఖాళీగా ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారి పోస్టు ఈ మధ్యనే భర్తీ చేశారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్గా గాజువాకకు చెందిన ఏసీపీ వెంకట్రావు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈయన ఎక్కువ సమయం గాజువాకలోనే ఉంటున్నారు. సర్వేయర్ పోస్టు ఖాళీగా ఉండడంతో గాజువాక సర్వేయర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్లిద్దరికీ గాను ఒక్కరే ఉన్నారు. రెవెన్యూ విభాగంలో ఆర్ఐగా పనిచేస్తున్న కుమార్ బదిలీ 1.5 ఏళ్ల కావస్తోంది. ఇటీవల వరకు సూపరింటెండెంట్గా వ్యవహరించిన సురేష్ ఆర్ఓగా కూడా బాధ్యతలు నిర్వహించారు. గత నెలలో పదోన్నతి రావడంతో విశాఖకు వెళ్లిపోయారు. దీంతో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పారిశుద్ధ్య విభాగంలో హెల్త్ ఆఫీసర్ పోస్టు 10 ఏళ్ల నుంచి భర్తీకి నోచుకోలేదు. పారిశుద్ధ్య కార్మికులు 199 మంది ఉన్నారు. అయితే 15 ఏళ్ల క్రితం మున్సిపాలిటీగా ఉన్నప్పుడు 300 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండేవారు. ఉద్యోగ విరమణ చేసిన వాళ్ల స్థానాలు భర్తీ చేయకపోవడంతో పారిశుద్ధ్య కార్మికుల్లో 1/3 మంది తగ్గారు. దీంతో పారిశుద్ధ్యం దెబ్బతింటోంది. అనకాపల్లి మున్సిపాలిటీగా ఉండేటప్పుడు 300 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండేవారు ఈ పారిశుద్ధ్య పనుల్లోనే. నేడు ఆ పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. దీనివల్ల కాంట్రాక్టర్ బేసిక్లో పనిచేస్తున్నటువంటి 100 మంది కార్మికులపైన అదనపు పనిభారం పడతా ఉంది. ప్రభుత్వం ఈ ఏదైతే ఉద్యోగులు రిటైర్ అయ్యారో వారి స్థానంలో మళ్ళీ పారిశుద్ధ్య కార్మికుల్ని నియమించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జీవీఎంసీ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అనకాపల్లి జోనల్ కార్యాలయంలో అధికారులను, సిబ్బందిని పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని, ఇన్ఛార్జీల పాలనకు స్వస్తి పలకాలని అనకాపల్లి ప్రజలు కోరుకుంటున్నారు.